హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? దిస్ ఈజ్ అమర్. వెల్కమ్ టు అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా ప్రపంచాన్ని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను సముద్రంలోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటాను కదా. నేను తిరగడమే కాదు మిమ్మల్ని కూడా తిప్పుతూ ఉంటాను. ప్లీజ్ చూస్తూ ఉండండి. ఇప్పటికే మనం చాలా వీడియోస్ అయితే పెట్టాము. ఇది ప్రీవియస్ వీడియో అనమాట. మనం లాస్ట్గా పెట్టిన వీడియోలన్నిటిలో కూడా నేను ఒకసారి ప్లే చేస్తూ ఉంటాను చూడండి. మనం ఆల్రెడీ బొంతులకి వెళ్ళాం ఫ్రెండ్స్. నైట్ వీడియోస్ కూడా పెట్టాను. మేమంటే 7 రోజులు సముద్రంలో ఉండేది, ఎలా అసలు ఫిషింగ్ ఎలా చేస్తాం అంతా కూడా నేను వీడియో రూపంలో అయితే మీకు పెట్టి ఉంచేసాను. మీరు చూడడమే లేటు. ఇది కూడా మాకు లాస్ట్ డే అనమాట. ఆల్రెడీ 6 రోజులు కంప్లీట్ చేసుకుని ఇది 7వ రోజు వీడియో తీస్తూ ఇంకా మనం 7 రోజులు అంటే ఆల్మోస్ట్ మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిన రోజు కదా. అంతవరకు కూడా నేను ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసి అయితే మీకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎప్పటిలాగే ప్రతి వీడియో కూడా చూస్తారని కోరుకుంటూ ఇంకా వీడియో ముందుకు సాగిద్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై వరల్డ్. ఫ్రెండ్స్ లాస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోలో కోనం చేపలు దాటడం అయితే చూపించాను. సముద్రం పై నుంచి ఎలా దేడుతున్నాయని చూపించాను. ఆ టైంలోనే మాకు ఈ కోనం అదే మా సెకండ్ బోట్కి అయితే ఈ కోనము లాగింది ఫ్రెండ్స్. చూడండి ఎలా కొడుతున్నాడో, మా మాయ కొడుతున్నాడు. చేపకు కొట్టకపోతే ఫ్రెండ్స్ అది బోట్లోకి వచ్చాక ఎగురు గెంతులాడుతుంది కదా, అప్పుడు అది మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకా పాడైపోద్ది ఫ్రెండ్స్. దాన్ని ఇంకా బాధ పెట్టే కానీ ఒక్కసారి చంపేయడమే కదా కరెక్ట్. అయినా సరే చంపుతున్నామని కొడుతున్నామని ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా చంపాలని మా ఉద్దేశం కాదు ఫ్రెండ్స్. ఏదో అలా చంపేస్తాం ఫ్రెండ్స్. మేము 6 రోజులు కంప్లీట్ చేసుకొని 7వ రోజు జర్నీ చేసుకొని వెళ్ళిపోతుండగా అయితే సిగ్నల్ లైట్ కనిపించింది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ ఏదైనా మనం ధర్మకోల్ సీట్ సముద్రంలో పెట్టేటప్పుడు ఏదైనా మార్క్ పెట్టుకుంటాం కదా, అలాంటి లైట్ పెడతారు. అది సిగ్నల్ లైట్ ఎలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మొత్తానికి మన ఊరి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. అటువైపు ఉన్నది అంతా కూడా ఊరే. అదిగో చూపిస్తాను చూడండి. అది కనిపిస్తుంది కదా లైట్లన్నీ కూడా మా ఊరు ఫ్రెండ్స్. చింతపల్లి, విజయనగరం జిల్లా, పోస్పేటరాగం మండలం ఫ్రెండ్స్ మాది. ఎవరికైనా మా ఊరు తెలుసుంటే కామెంట్ చేయండి. మేము ఇప్పుడు ఒడ్డుకి వెళ్ళిపోవాలి ప్రస్తుతానికి. కానీ ఒడ్డుకి వెళ్ళకుండా ఉన్నామంటే కారణం చీకటిగా ఉందనేసి ఇక్కడ ఉండిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా సరే చేపలు బయటికి తీయలేము. 7 రోజులు మనం సముద్రంలో ఉండొచ్చాం కదా, ఎంతో కష్టపడ్డాము. అందుకనే ఇక్కడ కాసేపు పడుకుందాం అనేసి ఉండిపోయాం ఫ్రెండ్స్. ఎలాగైనా సరే మార్నింగ్ అయ్యే సమయానికి మేము వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. తీస్తున్నారా మరి నా తోట ఇచ్చినట్టు తీస్తాడా? చూసుకోండి ఓకేనా, డైలీ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్ సాయంతోనే మేము ఆ బోట్లన్నీ కూడా పైకి కిందకి లాక్కుంటాం ఫ్రెండ్స్. ఒకప్పుడు అయితే కర్రలు వేసి దూరుకుండే వాళ్ళం భుజాల పైన, కానీ ఇప్పుడు ఆ ట్రాక్టర్ రోప్ వేసి అయితే అది లాగేస్తుంది. వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, వాతావరణం కూడా చాలా కూల్ గా ఉంది. మంచు అయితే విపరీతంగా పడుతుంది ఫ్రెండ్స్. మా సముద్రంలో చూడండి ఒకసారి అంత స్నో పడుతుంది, చాలా ఎక్కువ స్నో పడుతుంది. ట్రాక్టర్ చూసారా. మేము ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా మా బోట్ను ఇదే తోస్తుంది ఫ్రెండ్స్. సముద్రంలో నెట్టేది ఇదే, మళ్ళీ లాగేది ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే అది తక్కువ వెయిట్ కాదు కదా, 3 టన్నులు. దానికోసం అయితే మా ఊర్లో ట్రాక్టర్ని వాళ్ళకి నచ్చే విధంగా, అంటే ఎలా చేస్తే ఇలా యూజ్ అవుద్ది అనేది స్పెషల్గా డిజైన్ చేసుకుని అయితే ట్రాక్టర్ని తయారు చేసి మా బోట్లో అయితే ఇలా ఈడ్ చేస్తున్నారు పైకి. అవి ఉండడం వల్ల చాలా సేఫ్. లేకపోతే
మా భుజాలు అవన్నీ కూడా అరిగిపోతుంటాయి. చాలా వెయిట్ కదా, ఆ రోజుల్లో మోసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇంకా పెద్దవైపోతున్నాయి కాబట్టి ఇంకేం మోస్తాం చెప్పండి. ఇప్పుడు ట్రాక్టర్కి వేసేస్తాం. చూడండి ఎంత వెయిట్ ఉందో ఇది. మీకు తెలుస్తుంది ఇసుక అంతా కూడా లాక్కుంటూ ఎలా వెళ్తుందో. చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రియల్గా ఇలాంటి బోట్స్ చూసారో లేదో చెప్పండి. మీరు ఒకవేళ చూసుంటే అంటే ఏమీ లేని డొక్కులా ఉంటుంది కదా, అలాంటి బోట్లు చూసుంటారు. ఇవి మాత్రం చాలా వెయిట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి సముద్రంలో మాకు చాలా కంఫర్ట్ ఉంటాయి. ఈ బోట్స్ మాత్రం వాటి మీద కంఫర్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఫిషింగ్కి వెళ్ళి వచ్చేసాం కదా. అయితే చేపలు అయితే నేనే ప్రత్యేకించి నేనే చూపిస్తాను. చేపలు ప్రతి చేప కూడా బయటికి తీసిస్తాను. అవి తీసైతే ఒక వ్యాన్లో వేస్తారు. మన బ్యాక్ సైడ్ అక్కడ రోడ్డు పైన వ్యాన్ కనిపిస్తుంది చూడండి. ఆ వ్యాన్ వరకు అయితే ఈ చేపలు పట్టుకుని వెళ్ళిపోతారు. కోనం చేపలన్నీ కూడా తీస్తున్నాను. ఇంకా బొంతు చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బొంతు చేపలు కోనం చేపలు రెండు ఉన్నాయి. ఇవన్నీ తీస్తాను చూడండి. మనం సముద్రంలో ఫిషింగ్ చేసేటప్పుడు ఎన్ని చేపలు పెట్టానో అన్నీ కూడా చూపించాను. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, లాస్ట్ వీడియోలో మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోని ఇలా కంటిన్యూస్గా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా నా మాటలకి సెలవిస్తున్నాను. ఆల్కో రౌండ్ రా నీళ్ళే కాదా? నీళ్ళ కాలేజీలో వేసాం కదా మన కాలేజీలో. పొడిలు ఉన్నాయి డబ్బా చుట్టారు. ఇది కుడిపి చూడు నాన్న తత్తి
ఇక్కడ ఈ బొంతు తీయడానికి మాత్రం నాకు చాలా లేట్ అవుతుంది. ఆ బొంతు చాలా పెద్ద బొంతు అది. అంటే మాకున్న సైడ్ ఐస్ స్టోరేజ్ రూమ్ ఉంది కదా, ఆ ఐస్ స్టోరేజ్ రూమ్కి కరెక్ట్గా సరిపోయింది. నేను అది సైడ్కి తిప్పుకోపోతాడు చాలా లేట్ అయింది. అది చూడండి, ఎత్తడానికి నాకు చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చింది. ఇది చాలా పెద్ద బొంతు. దీన్ని అంటే ఒకవేళ ఏదైనా పెద్ద బొంతులో ఎప్పుడైనా మనం చూస్తున్నామంటే ఇలాంటివి ఈ సైజులో చూస్తాం. ఈ సైజు కన్నా పెద్ద కూడా ఉంటాయి, రేర్గా దొరుకుతాయి. కనిపిస్తున్నాయి కదా అక్కడ తీసుకున్న బొంతులన్నీ కూడా ఇలాంటి శంఖంలో అయితే వేస్తున్నారు. ఇది నెట్తో తయారు చేసుకున్న శంఖం అనమాట. ఈ శంఖంతోనే మా వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్కి అయితే దూరం వెళ్ళిపోతారు. అదే అక్కడ బొలేరో పెట్టారు కదా, బొలేరో దగ్గరికి వెహికల్ దగ్గరికి అయితే పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ వెహికల్ వెళ్ళి సావుకారుల దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది. అంటే మాకు మేము సావుకారులకు ఇచ్చుకుంటాం చేపలు, ఆ సావుకారుల దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది. ఆ సావుకారులు దాని నుండి ఎంత డబ్బులు వస్తుందో మాకు ఇచ్చేస్తారు. వాళ్ళు ఎక్స్పోర్టింగ్ చేసుకుంటారు. అక్కడి నుంచి మాకు సంబంధం లేదు. అసలు ఇప్పుడు తీస్తాను చూడండి. ఇందాక తీసింది దీని దగ్గర జుజీబీ ఫ్రెండ్స్. నిజంగా ఇది చాలా పెద్దది. దీన్ని ఒకసారి లుక్ వేసేయండి. చూసారు కదా, మీరే కామెంట్లో చెప్పండి అది ఎంత ఉందని. ఓకే, మన చేపలు తీయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇవే లాస్ట్. ఇప్పుడు భుజాల పైన ఈ చేపలని వెహికల్ దగ్గర పట్టుకుని వెళ్తారో చూడండి ఫ్రెండ్స్. అక్కడ తీరా కాదు, ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంతవరకు కూడా వీడియో పూర్తిగా చూసుంటే నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మీ అందరికీ. ఇంకా మేము నెక్స్ట్ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద చేపలు పట్టేటట్టుగా ఆశీర్వదించండి ఫ్రెండ్స్. నేను 7 రోజుల తర్వాత సముద్రం నుండి బయటకు వచ్చాను. మంచి చేపలతోనే వచ్చాం ఫ్రెండ్స్. మంచి వేట అయింది. ఎంత కష్టపడినా సరే ఫలితం మంచిగా ఉంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం ఫ్రెండ్స్. ఓకే, మరి నేను ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా అమర్బాటు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. ఉంటాను, బాయ్.